అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఎవరికి వాళ్ళు కూడా గెలిపే లక్ష్యంగా కూడా యుద్ధం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఎవరు గెలిచారు అనేది ఎలా తెలుస్తుంది? ఇలా తెలుస్తుంది. హార్మోజ్ జలసంధి ఎవరికి సొంతమైతే వాళ్ళదే గెలుపు. ఇది నేను చెప్తుంది కాదు, వాళ్ళే చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు హార్మోజ్ జలసంధి మీద పట్టు కోసమే యుద్ధం కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధి ఎవరి చేతికి చిక్కితే వాళ్ళే యుద్ధంలో పై చేయి సాధిస్తారన్న విషయం స్పష్టంగా వ్యక్తమవుతోంది. హార్మోజ్ జలసంధి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద స్పష్టంగా కనిపిస్తోంది. సో హార్మోజ్ని విడిపించేందుకు తొలుత నాటో దేశాలు ముందుకు రాలేదు. కానీ క్రమేపీ ఆయిల్ కష్టాలు అన్ని దేశాల్లోనూ కదలికలను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హార్మోజ్ వైపు అడుగులు వేస్తూ ఉంది. ట్రిపోలి, బాక్సర్ లాంటి 2 శక్తివంతమైన యుద్ధ నౌకలను హార్మోజ్ వైపు తరలిస్తూ ఉంది అమెరికా. ఇక ముందు కర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. కర్గ్ దీవి ఇరాన్లో ఎంత ముఖ్యమైనటువంటిదో మనకి తెలుసు. కర్గ్ దీవి మీద కనుక కర్గ్ మీద దాడులు చేస్తామంటూ కూడా గతంలో కూడా కర్గ్ దీవి గురించి ట్రంప్ వ్యాఖ్యానించారు. అసలు కర్గ్ దీవి ఇరాన్కి ఒక ఆర్థిక వనరు, మెయిన్ ఆర్థిక సోర్స్ కర్గ్. అసలు అమెరికా చేతికి హార్మోజ్ జలసంధి చిక్కుతుందా, దక్కించుకోవాలంటే అమెరికా ఏం చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికర అంశంగా మారింది. మరి ఈ కర్గ్ దీవి మీద దాడులు చేస్తే ఇరాన్ ఏ విధంగా రక్షించుకుంటుంది? ఈ అన్ని అంశాలను కూడా హార్మోజ్ జలసంధి మరి చివరికి ఎవరి చేతికి దక్కనుంది, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయనే అంశాలను కూడా మా ప్రతినిధి తిరుమల రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుమల రెడ్డి, హార్మోజ్ జలసంధి ఎవరికి దక్కనుంది అనే దాని మీద ఇప్పుడు మొత్తం కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేణు, చాలా స్పష్టంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. ఏంటి అంటే మొత్తం యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంతా వచ్చి ఇప్పుడు హార్మూజ్ జలసంధి దగ్గర ఆగిపోయింది. హార్మూజ్ జలసంధి దగ్గర ఎవరిది పైచేయి అయితే ప్రపంచం వాళ్ళ వైపు నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయగలిగేది హార్మూజ్ జలసంధి. హార్మూజ్ జలసంధి నుంచే మనం రెగ్యులర్గా చెప్తున్నాం, దాదాపు ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ నిక్షేపాలు హార్మూజ్ జలసంధి నుంచే రవాణా అవుతాయి. సో ప్రపంచంలోని చాలా దేశాలకు హార్మూజ్ జలసంధి అత్యవసరం. ఇప్పుడు ఆ హార్మూజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ చేతుల్లో ఉంది. ఇరాన్ చేతుల్లో ఉండి హార్మూజ్ జలసంధి పక్కన మాటు వేసిన ఇరాన్ బలగాలు అటువైపు ఎవరు వచ్చినా పేల్చి పడేస్తామని చెప్తున్నాయి. 2 రోజుల క్రితం ఒక చిన్న వెసులుబాటు ఇచ్చింది. ఏంటంటే హార్మూజ్ జలసంధి నుంచి ఎవరైనా నౌకల్ని, తమ ఓడల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అంటే కొంత మాకు కప్పం కట్టాల్సింది అని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. దానిలో భాగంగా ఒక ప్రైవేట్ నౌక అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్ని తరలిస్తే $2 మిలియన్ కప్పం కట్టించుకున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలోకి వస్తే దాదాపు 18,000 కోట్ల వరకు కట్టించుకుంది. సో ఇదంతా చూస్తుంటే హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. హార్మూజ్ జలసంధి పైన పట్టును గట్టిగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం హార్మూజ్ జలసంధిలోనే అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ను కూడా హౌతీ సహాయంతో తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా మొత్తానికి హార్మూజ్ జలసంధి దగ్గరకు వచ్చేసరికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఎందుకంటే హార్మూజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ట్రంప్ మీద ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక తెలివైన స్టెప్ వేస్తున్నారు. కొంతమంది దాన్ని అతి తెలివి స్టెప్ అంటున్నారు, కొందరు తెలివైన స్టెప్ అంటారు. హార్మూజ్ జలసంధిని తమ చేతికి దక్కించుకోగలిగితే, హార్మూజ్ జలసంధి పైన పట్టు సాధించగలిగితే ఖచ్చితంగా ఇరాన్ దిగొస్తుంది. ఇరాన్ పూర్తి స్థాయిగా ఓడిపోయినట్టుగా ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ట్రంప్ ఎత్తుగడగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అమెరికాలో అత్యంత కీలకమైన USS ట్రిపోలి, అట్లాగే USS బాక్సర్ లాంటి యుద్ధ నౌకల్ని హార్మూజ్ జలసంధి వైపు మళ్లించారు. అది పసిఫిక్ మహాసముద్రం గుండా నేరుగా హార్మూజ్ జలసంధికి సమీపంలో వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ నౌకలు అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఇరాన్కి చాలా కీలకమైన స్థావరాలు ఉన్నాయి అక్కడ, సైనిక స్థావరాలు. ఒకటి వచ్చేసి కెష్మ్, హార్మోజ్, అట్లాగే హెంగామ్, అట్లాగే లాకర్. ఈ 3 దీవుల్లో తిష్ట వేసిన ఇరాన్ బలగాలు హార్మూజ్ వైపు ఎవరు వచ్చినా అటాక్ చేస్తున్నారు. అక్కడ ఏ ఓడ వాళ్ళ ఆదేశాలని, వాళ్ళ రూల్స్ని దాటి కదిలినా వాటిని లేపేస్తున్నారు. సో హార్మూజ్ని కంట్రోల్ చేయాలంటే ఈ దీవుల పైన ముందు పట్టు సాధించాలని చెప్పేసి నిర్ణయించుకున్న ట్రంప్ దానికి ఈ యుద్ధ నౌకలు ఎక్కడికి పంపిస్తున్నారు. ఈ యుద్ధ నౌకల్లో చాలా ముఖ్యంగా యాంఫీబియస్ బలగాలు ఉన్నాయి. ఒకసారి ట్రిపోలీలో చూస్తే ట్రిపోలీలో 2,000 మంది యాంఫీబియస్ బలగాలు ఉన్నాయి. అట్లాగే ఇంకొక 2,200 మంది మెరైన్ బలగాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే
నేరుగా యుద్ధ నౌక నుంచి నేరుగా యాంఫీబియస్ బలగాలు యుద్ధ నౌక నుంచి నేరుగా భూ ఉపరితలంపైకి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి ఇలా అరాచకంగా ఉంటుంది వాళ్ళ అటాక్ అంతా. ఈ యాంఫీబియస్ ఇటు సేమ్ బాక్సర్ యుద్ధ నౌకలో కూడా యాంఫీబియస్ బలగాలు ఉన్నాయి. వీళ్ళంతా ఒక్కసారి ఆ దీవులకు చేరుకుంటే ఖచ్చితంగా ఇరాన్ సైన్యాన్ని మట్టు పెడతారని ట్రంప్ చాలా బలంగా చెప్తున్నారు. ఇవాళ కూడా తన సోషల్ ట్రూత్ లో ఆయన ప్రకటించారు. మొత్తానికి ఇరాన్ అన్ని రకాలుగా బలహీనపరిచాం, వాళ్ళ ఆయుధ కర్మాగారాలు లేపేశాం, వాళ్ళ క్షిపణులు లేపేశాం, వాళ్ళకి సంబంధించిన యుద్ధ సామాగ్రిని తయారు చేసుకున్న పరిస్థితిలో లేదు, యుద్ధ విమానాన్ని కూల్చేశామని ట్రంప్ ఖచ్చితంగా తొడగొడుతున్నారు అమెరికాలో కూర్చొని. సో ఇప్పుడు హార్మూజ్ ని కూడా మేము స్వాధీనం చేసుకుంటే ప్రపంచం మొత్తం మా చేతికి వస్తుందనే అహంకారంతో కనిపిస్తున్నారు ఇక్కడ ట్రంప్ చాలా స్పష్టంగా. ఒకవేళ హార్మూజ్ ఇరాన్ కూడా అంతే పటిష్టంగా ఉంది కదా, హార్మూజ్ విషయంలో చూసుకుంటే ముందుగానే ఎత్తులకు పై ఎత్తులతో సిద్ధంగా ఉంది కదా. చాలా స్పష్టంగా ఇక్కడ అదే నేను చెప్పడానికి వస్తున్నాను రేణు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కర్గ్ దీవి పైన పట్టు సాధించాలని మొదటగా ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఒకవేళ కర్గ్ దీవిలో అడుగు పెట్టగలిగి భూ ఉపరితలంపై నుంచి కర్గ్ దీవులకు ఇప్పటికే ఆకాశ మార్గాన వైమానిక దాడులు చేశారు, కర్గ్ దీవిని ధ్వంసం చేశారు. ఎందుకంటే ఇరాన్ ఏదైతే ఆయిల్ ఎగుమతులు చేస్తుందో అక్కడి నుంచే 90% ఆయిల్ ఎగుమతులు జరిగేవి. కర్గ్ దీవిని నాశనం చేయడం వల్ల ఇరాన్ ఆర్థిక మూలాన్ని దెబ్బకొట్టి ఇరాన్ని ఆర్థికంగా బలహీనపరచడం. అట్ ది సేమ్ టైం కర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటే కరుగులో తిష్ట వేస్తే ఒకవేళ అమెరికా ఇరాన్ ఆర్థికంగా బలహీనపడుతుంది. ఈ విషయం ఇరాన్ చాలా స్పష్టంగా తెలుసు. అందుకని ట్రంప్ కదలికల్ని గమనిస్తున్న ఇరాన్ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్కి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో ఉంటే దీవులు డిగో గార్సియా దీవి పైన అటాక్ చేసింది ఇరాన్. ఎందుకంటే అక్కడ యుఎస్ ట్రూప్స్ ఉన్నాయి, అక్కడ యుఎస్ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏదైతే ట్రిపోలి కావచ్చు బాక్సర్తో పాటు కొంత ఇరాక్ లో ఉన్న ఏదైతే నాటో బలగాల్లో అమెరికా సైన్యం ఎక్కువగా ఉంటుంది, ఆ నాటో బలగాల్లో ఉన్న అమెరికా సైన్యాన్ని కూడా తరలించడం మొదలుపెట్టింది హార్ముజ్ దీవి వైపు అమెరికా. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ డిగో గార్సియా దీవి పైన దాడి చేస్తే అమెరికా కొంత బలహీనపరచవచ్చు, అక్కడ నుంచి సైనిక బలగాలు తరలించే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పేసి 2 బ్యాలిస్టిక్ క్షిపణులని ఇరాన్ ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. 4000 కిలోమీటర్ల టార్గెట్ అది టచ్ అవ్వలేదని కూడా చర్చ జరుగుతుంది. ఇదంతవరకు ఇంకో కొంచెం స్పష్టత రావాల్సింది. ఇరాన్ మాత్రం అమెరికా ప్రతి కదలిక పైన దృష్టి పెట్టిందని చెప్పాలి. అమెరికా వేసే స్టెప్ కి ఖచ్చితంగా ఎదురు దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతుందని చెప్పాలి. నిన్ననే మనం చూసాం F-35 యుద్ధ విమానం కూడా నేలకూర్చింది. 860 కోట్లు ప్రపంచంలో తోపు అమెరికా తయారు చేసిన యుద్ధ విమానం శక్తిని చూస్తే ప్రపంచం అంతా వణికిపోతుంది, ప్రపంచం అంతా భయపడిపోతుందని ప్రచారం చేసుకుని అమెరికా. ఎందుకంటే యుద్ధం ఆయుధాన్ని అమ్ముకోవడానికి ఆయుధ వ్యాపారం చేసుకోవడానికి చేసిన ప్రమోషన్ ఇదంతా ఒక రకంగా చూస్తే. ఇరాన్ తయారు చేసిన ఇరాన్ అనేది బలహీనమైన దేశం అని చెప్తున్నాడు ట్రంప్ మొదటి నుంచి. అంత శక్తివంతమైన ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవని చెప్తున్నాడు ట్రంప్ మొదటి నుంచి. అటువంటి ఆయుధాలు లేని ఒక దేశం F-35ని కూల్చేయగలిగింది అంటే అక్కడ అమెరికా సామర్థ్యాన్ని కూడా మనం ఇక్కడ అంచనా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇరాన్ని తొక్కి పట్టాలని అమెరికా అనుకుంటుంది, కానీ అమెరికా ప్రతి అడుక్కి ఇరాన్ కూడా ఎదురుదాడి చాలా గట్టిగా చేస్తుంది. ఇక్కడ ఇంకోటి నిన్న మనం జరుగుతున్న రెగ్యులర్ ఇష్యూస్ చూడొచ్చు. ఇరాన్కి మద్దతుగా అమెరికాకి మద్దతుగా ఉన్న దేశాలు, అమెరికాకి ఆశ్రయం కల్పించిన మిత్ర దేశాలు అన్నింటిపైన అక్కడున్న ఆయిల్ నిక్షేపాలపైన అటాక్ చేసుకుంటూ వస్తుంది ఇరాన్. ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఆయిల్ సంక్షోభాన్ని సృష్టించి ఆర్థికంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కొంత కదిలించి ఆర్థిక వ్యవస్థని డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా అమెరికా పైన ప్రపంచ దేశాల ఒత్తిడి మొదలవుతుంది. దీంతో చచ్చినట్టు అమెరికా తలొగ్గాల్సి వస్తుందని చెప్తుంది. ట్రంప్ కూడా కొద్దిసేపటి క్రితం చెప్తున్నాడు, ఇరాన్ యుద్ధాన్ని ఎలా ముగించడం కోసం ఆలోచిస్తున్నాం, ముగింపు మార్గాన్ని వెతుకుతున్నాం, అమెరికా మొత్తం ఇరాన్ అంతా ధ్వంసం చేశాను, నాశనం చేశానని చెప్తున్నాడు. సరిగ్గా గత సంవత్సరం కూడా ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ తో కలిసి దాడులు చేసినప్పుడు అక్కడ ఏదైతే యురేనియం నిక్షేపాలపైన లేకపోతే అణు స్థావరాలపైన దాడులు చేసినప్పుడు మొత్తం ఇరాన్ అంతా నాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది, ఇరాన్ బలహీన పడిపోయింది, ఏమీ చేయలేదు, అదొక ఉగ్రవాద సానుభూత దేశం కాబట్టి ఆ దేశాన్ని నాశనం చేయగలిగామని తొడలు కొట్టిన ట్రంప్ ఊహించని విధంగా మళ్ళీ ఒక ఎమర్జెన్సీ యుద్ధానికి దారితీశాడు. ఈ యుద్ధం అటువంటి యుద్ధమే. ఈ యుద్ధం ఒకవేళ పెరిగి పెద్దదైతే ప్రపంచానికి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కొన్ని అంచనాలున్నాయి, కొందరు ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసిన తర్వాత ఆ నాశనమైన ఆర్థికంగా దెబ్బతిన్న దేశాల జుట్టు పట్టుకొని మళ్ళీ అది ప్రపంచాధినేతగా పెద్దన్నగా కొనసాగాలనే దుష్ట ఆలోచన కూడా అమెరికాలో ఉంది. ఇది ట్రంప్ ఆలోచన కాదు, అమెరికా ఆలోచన అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇరాన్ని బేస్ చేసుకొని ఆర్థికంగా ప్రపంచ దేశాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది, చర్చ కూడా జరుగుతుంది. చూడాలి ట్రంప్ యుద్ధాన్ని ముగిస్తాడా లేకపోతే ఇరాన్ చేతిలో ఓడిపోతాడా, హర్మూజ్ లో పైచేయి సాధిస్తాడా లేకపోతే హర్మూజ్ దగ్గరకు వస్తే మాత్రం ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఒకవేళ అమెరికా హర్మూజ్ దగ్గరికి వస్తే
అక్కడ ఇరాన్కి చాలా బలమైన శక్తివంతమైన స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ ఏ క్షణమో వదిలిపెట్టదు. ఖచ్చితంగా అమెరికాని గట్టిగా అమెరికాని ఎదుర్కొనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి హర్ముజ్ దగ్గర ఈ వారంలో ఏం జరగబోతుందో. కర్గ్ని ఇరాన్ అమెరికా చేతికి వెళ్ళనిస్తుందా? ప్రస్తుత పరిస్థితులు అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ఆకాశ మార్గాన్ని ఏమో కొట్టారు కానీ భూ ఉపరితల మార్గంలో కరుగు దగ్గరికి చేరే శక్తి అవకాశం అమెరికాకు లేకపోవచ్చు. దాన్ని ఎలా ఎదుర్కోవాలని కూడా ఆల్రెడీ, ఎందుకంటే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఆదాయ వనరుగా ఉంటుందో ఏ దేశానికైనా, ఇరాన్ లాంటి దేశానికైనా ఏదైతే ఆదాయ వనరుగా ఉంటుందో, ఆర్థికంగా దేశానికి పెద్ద కేంద్రమై ఉంటుందో, ఆర్థికంగా దేశానికి ఆయుపట్టుందో, ఆ ఆయుపట్టును కాపాడుకోవడానికి అనేక యుద్ధ వ్యూహాలు ఉంటాయి, మార్గాలు ఉంటాయి. ఇరాన్ ఏం బలహీనంగా కనిపించట్లేదు. మనం ఒకసారి ఇక్కడ మీడియా దగ్గరికి వస్తే కూడా అమెరికా అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం ఇరాన్ అనుకూల మీడియా చేయలేకపోతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇరాన్ అనుకూల మీడియా అమెరికా ఓడిపోతుందని రాస్తుంది, కానీ ఆ విషయాలు అమెరికా తిన్న దెబ్బల గురించి రాస్తుంది, కానీ ఆ విషయాలు బయటికి రావట్లేదు. కానీ అమెరికా అనుకూల మీడియా ఖచ్చితంగా ఇరాన్ దెబ్బతిన్నది, ఇరాన్ నాశనం అయిపోయింది, మైండ్ గేమ్ అనమాట. ఇరాన్ మొత్తం అయిపోయింది. ఖమేని చనిపోయిన తర్వాత ఆయన వారసుడు వచ్చినా కూడా ఏమి చేయలేకపోతున్నాడు. కానీ స్పష్టంగా ఒకటి ఏంటి కనిపిస్తుందంటే, ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది, ఇరాన్ గట్టిగా పోరాటం చేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి ట్రంప్ దమ్ ఎంతుంది, ఇరాన్ తన దమ్మును ఎంతో చూపిస్తుంది అనేది. ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్ తిరుమల రెడ్డి. ఇక ట్రిపోలి, బాక్సర్ లాంటి 2 శక్తివంతమైన యుద్ధ నౌకల్ని ఇప్పుడు హార్మోజ్ వైపు తరలిస్తుంది అమెరికా. ఇక హార్మోజ్ మీద పట్టు సాధించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. అయితే ఈ హార్మోజ్ జలసంధి మీద పట్టు సాధించే ముందల కర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. ఇరాన్కి చాలా ముఖ్యమైనది కర్గ్ దీవి, ఆర్థికమైన వనరు ఈ కర్గ్ దీవి. అలాంటి కర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. కానీ కర్గ్ దీవిని చేరుకోవటం అమెరికాకి సాధ్యమయ్యే పని కాదు అంటున్నారు. కర్గ్ దీవి కానీ హార్మోజ్ మీద కానీ పట్టు సాధించినప్పుడే అమెరికా ఇరాన్ మీద పట్టు సాధించగలుగుతుంది. కానీ కర్గ్ దీవిని స్వాధీనం చేసుకునేది కానీ లేకపోతే హార్మోజ్ మీద పట్టు సాధించటం కానీ అంత సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. ఇరాన్ ముందులే తను ఎత్తులకు పై ఎత్తులు వేసుకొని సిద్ధంగా ఉంటుంది. అమెరికాకి సంబంధించినటువంటి మిసైల్స్ని కానీ యుద్ధ విమానాలను కానీ ఈజీగా కూడా కూల్చివేయగలుగుతుంది. యుద్ధంలో ముందు నుంచి చూస్తే ఇరాన్ తన తక్కువ రేట్తో ఉన్నటువంటి డ్రోన్స్ను పంపించి ఎక్కువ కాస్ట్ అయినటువంటి మిసైల్స్ అమెరికా ప్రయోగించేలా చేయటం కానీ ఈ రకంగా చూసుకుంటే కనుక ఇరాన్ చాలా స్మార్ట్గా కూడా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేసి అమెరికా మీద ఒత్తిడి తీసుకొని వచ్చేందుకు హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి నష్టం చేకూర్చి దాని ద్వారా ట్రంప్కు నష్టం చేకూర్చేందుకు ట్రంప్ విషయంలో మిగిలిన దేశాలన్నీ కూడా నెగిటివ్గా థింక్ చేసేందుకు గాను ఇరాన్ ముందుగానే ఒక ఆలోచన పరంగా కూడా చాలా మెరుగ్గా ఉందని చెప్పాలి. మరి ఇటువంటి సమయంలో హార్మోజ్ జలసంధి అసలు ట్రంప్ చేతికి చిక్కుతుందంటారా? మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. మరి ట్రంప్ హార్మోజ్ జలసంధి మీద పై చేయి సాధించగలుగుతాడా? ఎందుకంటే ట్రంప్ తనకి ఏదైనా కావాలనుకుంటే ఎలాగైనా కానీ తెచ్చుకునేటువంటి తన దగ్గరికి ఏ విధంగానైనా తెచ్చుకుంటాడు. మనం ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే కనుక ఏ దేశం పెద్ద దేశాలైనటువంటి భారత్ కానీ, చైనా కానీ, రష్యా కానీ వీటన్నిటిలో కూడా తన వ్యూహాలు అదే విధంగా వచ్చాయి. తనకి ఏం కావాలనుకున్నాడో చివరికి అది తెచ్చుకోగలిగాడు. మరి ఇప్పుడు హార్మోజ్ జలసంధి విషయంలో కూడా ట్రంప్ పై చేయి సాధించగలుగుతాడా లేదా? ఇరానే ఈ యుద్ధంలో ముందుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో ఈ యుద్ధం మీద కామెంట్ చేయండి. ఇక ఈ 2 యుద్ధ నౌకలు హార్మోజ్ దగ్గరికి చేరుకున్న తర్వాత మరి ఏం జరుగుతుంది, ఏంటి, ఇరాన్ ఎటువంటి పై ఎత్తులతో రెడీగా ఉంది అనేది మాత్రం ఈ యుద్ధంలో ఇప్పుడు ఇది ఒక పీక్ స్టేజ్ లాగా మనం చూడొచ్చు.